నమస్తే నాగేశ్వర్ గారు. వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండదండలు ఎందుకో ఏమో మౌనమేళ నారాయణ అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది సార్. అంటే సాధారణంగా సాక్షిలో ఒక మంత్రికి వ్యతిరేకంగా వార్తలు వస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది టీడీపీకి సొంత మీడియాగా చెప్పబడే ఆంధ్రజ్యోతిలో ఇటువంటి వార్త వచ్చింది సార్. మంత్రికి అగైనెస్ట్గా ఒక వార్త ప్రచురితమైంది. వైసీపీ వాళ్ళ మీద మీరు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడం లేదు, మీ అండదండలు వాళ్ళకి ఇంకా ఉన్నాయి అని చెప్పేసి ఏమంటారు? అంటే టీడీపీ సొంత మీడియా అనేది మీ వాదన, నేను అనడం లేదు. ఎందుకంటే ఒక పత్రిక పైన నేను అలా అభాండాలు అన్యాయంగా అయ్యాను, నా పద్ధతి కాదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మీరన్న నిజం. సాక్షిలో చంద్రబాబు క్యాబినెట్ మంత్రుల గురించి వార్తలు వస్తే ఆశ్చర్యపడాల్సిందే లేదు, ఎందుకంటే అది వైసీపీ పత్రిక కనుక వస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి వైసీపీని మాత్రం వ్యతిరేకించే పత్రిక, అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి పైన చాలా మామూలు పోరాటం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఆ రోజుల్లో ఆ రెండు పత్రికలను రాజశేఖర రెడ్డి అనేవారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేస్తారు. అందువల్ల ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుపై కానీ, పాలనపై కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో కానీ, కూటమి గురించి కానీ ఏ వార్త వచ్చినా దానికి క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది. రోజు విమర్శించే వారికి విశ్వసనీయత ఏముంటుంది? ఉండదు కదా. సో అందువల్ల ఆంధ్రజ్యోతి కథనం మంత్రి నారాయణ పైన చాలా సీరియస్ క్వశ్చనే. ఎందుకంటే మీకు వరుసగా ఆంధ్రజ్యోతి కథనాలు చూస్తే అసలు ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే చాలా క్రిటికల్ అంశాలు, ఎమ్మెల్యేల పనితీరు పైన వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు మారడం లేదు, అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పినా వినడం లేదు అని, తర్వాత మంత్రులు పనిచేయడం లేదు అనేది చాలాసార్లు వార్తలు వచ్చాయి. అలాగే అధికారులు, కలెక్టర్లు కదలడం లేదు, మెదలడం లేదు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో కీలక మంత్రి, సో చంద్రబాబు క్యాబినెట్లో చాలా ముఖ్యమైన మంత్రి, ఏదో అనామక మంత్రి కాదు, ఫస్ట్ టైం మినిస్టర్ కాదు. అందులో చంద్రబాబు డ్రీమ్ అయిన అమరావతికి రెండవసారి బాధ్యత వహిస్తున్న మంత్రి. సో ఈ వార్తల సారాంశము మొదటి నుంచి కూడా ఏంటంటే, ఈవెన్ వైసీపీ ఈ ఆంధ్రజ్యోతిలోనే కాదు, తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికీ వచ్చే కథనాలు ఏంటంటే, అక్రమార్కులు గత ప్రభుత్వంలో చెలరేగారు, ఇప్పుడు చెలరేగుతున్నారు అని. అంటే అక్రమార్కులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్లకు తిరుగులేదు అని అనుకోవాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది మొదటిసారి కాదు ఈ వార్త రావడం. మంత్రి పేషీలో పాత వాళ్ళే, ఇలాంటి వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి. అవి ఆ కాంట్రాక్టర్లే ఇంకా నడుస్తున్నది, వాళ్ళే నడుస్తున్నాయి అని. అంటే రాజకీయ పార్టీ అధికారం మారినా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు మారవు అని అనుకోవాలా? ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో ఒక మంత్రి పైన ఒక ప్రధానమైన అటాక్, దీనికి ఇప్పుడు తెలుగుదేశం సమాధానం చెప్పాలి. ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లు తెలుగుదేశం శ్రేణుల్లో ఒక పెద్ద గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ఏంటి మీరు అన్నట్లు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం సొంత మీడియా అని నేను అన్నది, కానీ తెలుగుదేశం వాళ్ళే అనుకుంటారు. మీరు దిగువ స్థాయిలో కూడా, క్షేత్రస్థాయిలో కూడా ఇది మా పత్రిక అనే భావన ఉంటుంది తెలుగుదేశంలో. మీరు ఎవరినైనా అడిగిన శ్రేణుల్లో ఆంధ్రజ్యోతి పట్ల వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే ఇది మా సొంత పత్రిక అనే రేంజ్లో ఫీల్ అవుతారు. సో అందులో వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. నాతో ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు అన్నాడు, సార్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే మాకు ఇబ్బంది లేదు, ఉతికి ఆరేస్తాం. జగన్మోహన్ రెడ్డి పత్రికలో మీడియాలో వస్తే అసలు మా వాళ్ళ నంబరు మాకు అభ్యంతరమే లేదు, వాళ్ళు అంతే రాస్తారు. మీలాంటి విశ్లేషకులు అంటే మేము వ్యూహాత్మకంగా మీకు కావాలంటే వైసీపీ కండువా వేసి సోషల్ మీడియాలో కథనాలు వేస్తాం, మా ఆస్థాన విశ్లేషకుల ద్వారా మిమ్మల్ని తిట్టిపిస్తాం, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మనిషిగా ముద్ర వేస్తాం, జగన్మోహన్ రెడ్డి పేటీఎం అంటాం, పని అయిపోతుంది. కానీ రాధాకృష్ణ ఏమనాలి, ఆంధ్రజ్యోతిని ఏమనాలి అర్థం కావట్లేదు సార్. ఏకకాలంలో మా పైన కిరోసిన్, డీజిల్, పెట్రోల్ పోసి కాలబెడుతున్నాడా అన్న పదం కూడా వాడాడు అతను. ఆ స్థాయికి వచ్చేస్తున్నారు సార్. మాకు
విపరీతంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కార్యకర్తలు, ఏమవుతుంది మరి అంటే ఆంధ్రజ్యోతి పత్రికకున్న విశ్వసనీయతది. నిజంగా కూడా జర్నలిజంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణకున్న విశిష్టత ఏంటంటే న్యూస్ జడ్జిమెంట్. చాలా పంచ్ న్యూస్ను పట్టుకోగలుగుతాడు. అది అందుకే ఆ చనిపోయిన పత్రికను జీవం పోసాడు కదా. దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఒక క్లోజ్ అయిన పత్రికను మళ్ళీ పునర్జీవింపజేసి సక్సెస్ చేసిన సందర్భాలు దాదాపు లేవనుకుంటాను. ద క్రెడిట్ గోస్ టు రాధాకృష్ణ, అనుమానం లేదు. ఆయన ఏదో తెలుగుదేశం పైన విమర్శలు చేస్తున్నందుకు నేను అనడం లేదు, కానీ దట్ ఇస్ ద రియాలిటీ కదా. కొన్ని సందర్భాల్లో మనకు ఎవరైనా మనం అంగీకరించాలి. సో ఈవెన్ వైసీపీ అయినా అంగీకరించాలి రాధాకృష్ణకున్న, ఆంధ్రజ్యోతికున్న ఆ జర్నలిస్టిక్ ఎబిలిటీకు. సో అందువల్ల ఇప్పుడు ఈ వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులకు ఆన్సర్లు లేని పరిస్థితి తీసుకొస్తోంది. ఏంటి మన ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఏమనడం లేదు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా ఎందుకు మాట్లాడతలేరు, మనం అధికారంలోకి వచ్చినా అవే అక్రమార్కులు ఎందుకు చెలరేగుతున్నారు అంటే అధికారులు నుంచి మొదలుకొని కాంట్రాక్టర్ల వరకు. మరి ఏమైంది, జగన్ పాలన పోయింది కదా, కానీ వీళ్ళందరూ ఎందుకు పోలేదు? సో ఇలాంటి ప్రశ్నలు మంత్రులు ఎందుకు జగన్ పైన విరుచుకుపడడం లేదు? ఒకరిద్దరు మంత్రులు మినహా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఏమైనా రియాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్లు, కూటమి తరఫున పవన్ కళ్యాణ్ తప్ప మీకు మంత్రులు ఎవరు పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి పైన, గత జగన్ ప్రభుత్వం పైన ఏంటి అసలు ఇది అనే అసహనం పెరుగుతుంది. స్థానికంగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డా తెలుగుదేశం శ్రేణుల్లో అయితే ఇంకా అసహనం పెరుగుతుంది. వాళ్ళు ఊహించింది ఏంటంటే రెడ్ బుక్, రాజ్యాంగం విశ్వరూపం చూపెట్టి తమను 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వారు భరతం పడతారని. కానీ అది కూడా జరగడం లేదు చాలా చోట్ల. ఇక ఇసుక, భూ కబ్జా, వసూళ్ళు, ఇది కూడా ఆంధ్రజ్యోతి కథనమే. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారు. ఆంధ్రజ్యోతిలో కథనమే. ఒక వెంచరు వేయాలన్నా ఎమ్మెల్యే కప్పని చెల్లించాల్సింది. ఆఖరికి ఒక మున్సిపాలిటీలో మ్యూటేషన్ కావాలన్నా ఎమ్మెల్యేకి సంపాదించాల్సింది. ఒక ఎవరైనా సొంత ఆస్తి అమ్ముకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రొటీన్గా రిజిస్ట్రేషన్ అయ్యడానికి కూడా ఎమ్మెల్యే కప్పని చెల్లించాల్సింది. ఆంధ్రజ్యోతిలో అయితే కథనంతో ఉదాహరణతో సహా ఇచ్చింది. హైదరాబాద్లో ఉండే ఒక అతను చిత్తూరులో తన సొంత ఆస్తి అమ్ముకోవాలంటే ఒక్కసారి ఎమ్మెల్యే కలిసి రండి అని సబ్ రిజిస్ట్రార్ చెప్పాడని కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో. అంటే ఆఖరికి రొటీన్ మనం హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొంటాం, మనం ఎవరికైనా కప్పని చెల్లిస్తామా? రొటీన్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రొటీన్గా రిజిస్ట్రేషన్లు కూడా షాప్ పెట్టాలన్నా ఎమ్మెల్యే కప్పని చెల్లించాల్సిందే. ఇంత భయంకరంగా అవినీతి విశ్వరూపం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు పిలిచి మందలిస్తున్నా ఒక్క ఎమ్మెల్యే ఇంటలేడు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని. దీంతో ఆంధ్రజ్యోతి కథనాల విశ్వసనీయత ఆధారంగా తెలుగుదేశం శ్రేణులు తమ అనుభవాలు కూడా పంచుకుంటున్నారు. నిజమే కదా, మన ఎమ్మెల్యే ఇట్లనే ఉన్నాడు కదా అని. చాలా చోట్ల ఆంధ్రజ్యోతి కథనాల పట్ల నెగిటివ్ రియాక్షన్ కాదు, వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు రిలేట్. నిజమే కదా, చాలా చోట్ల, అన్ని చోట్ల అన్నలేమో అందరు ఎమ్మెల్యేలు అలా ఉన్నారని కాలేదు. ఎక్కడైతే ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్న ఎమ్మెల్యేల అవినీతి తమ జీవిత అనుభవంగా కూడా ఉందో అక్కడ తెలుగుదేశం శ్రేణులు ఇంకా ఆందోళన చెందుతున్నాయి. కరెక్టే కదా, మన ఎమ్మెల్యే ఇలాగే చేస్తున్నాడు కదా అని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, రిలేట్ అవుతున్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత లేదు నిజంగా చెప్పాలంటే. అది ఆంధ్రజ్యోతి కథనాల్లో కూడా చాలాసార్లు వచ్చింది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరిపైన ఉంటే దుర్యోధనుడు పాండవుల పైన రాజీ లేకుండా పోరాడాడు. కానీ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ హానెస్ట్గా పోరాడలే కదా. అందువల్లనే కదా మహాభారత యుద్ధంలో ఓడిపోయింది. అందువల్ల ఎప్పుడు కూడా నీకు అందరూ ఫెయిల్ అయితే, మీకు ఆ కలెక్టర్లు ఫెయిల్ అయ్యి, మంత్రులు ఫెయిల్ అయ్యి, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యి, మీరు అందరూ ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి ఎలా సక్సెస్ అవుతారు? అందువల్ల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన ఆ రకమైన పాజిటివ్ ఇమేజ్ ఉన్నమాట నిజం. ఎందుకంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసిన వ్యవహారం. ఆయన ఇప్పుడు ఉదాహరణకు జగన్ను వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ టీడీపీలో ఎవరు అన్నారనుకోండి, సొసైటీలో వ్యతిరేక స్పందన ఎందుకు ఉంటుంది? చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ అమ్మానిచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ అని 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 ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు కదా. సో అందువల్ల ఇక చంద్రబాబు నాయుడు ఏజ్లో తనకన్నా పెద్దవాడు, తండ్రి వయసుతో సమానుడైన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్న ఒక రాజకీయ చరిత్ర ఉన్న నాయకుని పట్లని ప్రత్యర్థి అయినా
ఆయనకు ఒక స్టేచర్ ఉంది. అలాంటి నాయకుడిని నువ్వు ఎలా అవమానించావో ప్రజలకు గుర్తులేదా? ఇలా చూడండి, జగన్మోహన్ రెడ్డి నాకు 11 మాకు మైక్ ఇస్తలేరు, ప్రతిపక్ష హోదా ఇస్తలేండి, ఇవ్వడం ప్రజలు పట్టించుకుంటారా? ఎందుకంటే అంతకుముందు 23 మంది సభ్యులు ఉన్నారు, మీరు ప్రతిపక్షానికి ఏం గౌరవం ఇచ్చారు కనుక చిటికెత్తే ఆ ప్రతిపక్ష నేత హోదా పోతుంది అనేది మర్చిపోయారా జనం? చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉంటే అవమానించిన తీరు ప్రజలు మర్చిపోలేదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా ఆయనకు సింపతి రావడం లేదు ఇంకా. ఎందుకంటే మా తెలుగుదేశం మా వైసీపీ కార్యకర్తల్ని దాడులు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. డిజిటల్ బుక్ అంటే మరి మీరు చేయలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్లు చేస్తున్నారు, మరి మీరు అదే చేశారు కదా అధికారంలో ఉన్నప్పుడు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక రక్షణగా ఉన్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు వచ్చిన వ్యతిరేకత అది ఇంకా పూర్తిగా పోలేదు. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడం కూడా లేదు. సో ఇవి తప్పులు జరిగాయి అని బహిరంగంగా అంగీకరించిన రెడీగా లేరు. ఎవరో సన్నిహితులతో అంటున్నారట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తప్పు చేశామని. సో అరెస్ట్ చేసినకపోతే బాగుండేది, అది నెగటివ్ అయింది. కొన్ని తప్పులు జరిగాయని సన్నిహితులకు ఒప్పుకుంటున్నాడు, కానీ బహిరంగంగా కోర్స్ కరెక్షన్ సిద్ధం కాలేదు. అందువల్ల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు స్ట్రెంత్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్ట్రెంత్ జగన్మోహన్ రెడ్డి. సో అది ఒక రకంగా ఇప్పుడు కనబడుతున్నటువంటి వ్యవహారం. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్ల ఈ తప్పులన్నింటినీ ప్రజలు ఇప్పటికీ కూడా భరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వస్తున్న తప్పుల మీద ఇక రేపు ఇది ఎంతకాలం ఉంటుంది? ఒక దశ వస్తుంది కదా, దశ వచ్చిన తర్వాత మేము మార్పు కొరకు ఓటేస్తే మార్పు లేదు అన్న భావన ప్రజల్లో కలిగితే అప్పుడు వచ్చే రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే ఇప్పుడు తెలుగుదేశం దిగువ శ్రేణుల్లో కలుగుతున్న ఆందోళన. మీరు ఎవరినన్నా తెలుగుదేశం నాయకుల్ని చాలామంది నాతో మాట్లాడుతుంటారు, మీరు అడగండి, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నదే. ఇప్పుడు ఏకంగా మంత్రి నారాయణ పైన అక్రమార్కులతో సంబంధాలు, అంతకుముందు ఇదే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, అమరావతిలో ఇంకా రంగుల కలే. మీరు ఇదే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ, అమరావతి ఇంకా రంగుల కలే, రైతులకు ఇంకా ప్లాట్లు గ్రాఫిక్స్లోనే చూపెడుతున్నారు అని, అసలు అభివృద్ధి ప్లాట్లు ఎక్కడో తెలియదు అని. సో అమరావతి ప్రోగ్రెస్ రంగుల కలగా ఉంది. అమరావతికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అక్రమార్కులకు అండగా ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం పైన స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, లోకేష్కి ఉంటుంది. ఎందుకంటే ఎవరో కొత్తగా మంత్రి, అనుభవం లేని మంత్రి కాదు కదా, చాలా సీనియర్ మంత్రి, కీలక బాధ్యతలున్న మంత్రి, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలను సమయంలో కనిపించకపోయినా, జగన్మోహన్ రెడ్డి దాడికి బయటికి రాకపోయినా, రాజకీయాలకు దూరంగా వ్యాపారాల్లోనే పరిమితం అయినా, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడంతోనే మళ్ళీ అదే మంత్రి పదవి తెచ్చుకోగలిగిన సామర్థ్యం, సాన్నిహిత్యం చంద్రబాబుతో ఉన్న నాయకుడు కదా. అందువల్ల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు పైనే, అది కూడా ఆంధ్రజ్యోతిలోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఎవరిని ట్రోల్ చేస్తారు? ట్రోల్ నాగేశ్వరం చేయలేరు కదా, నేనేమంటలేను కదా, ఆంధ్రజ్యోతిలో ఉన్న కథనే కదా మనం మాట్లాడేది. ఇప్పుడు ఎవరిపైన అభాండాలు వేస్తారు, ఎవరిని పేటీఎం అంటారు చెప్పండి? రాధాకృష్ణ అనే అవకాశమే లేదు. మరి రాధాకృష్ణ కథనాలు, ఆంధ్రజ్యోతి కథనాలు అంటే తెలుగుదేశం పార్టీకి నమ్మకాలు కదా, పూర్తి నమ్మకం కదా. ఇప్పుడు మరి దీనిపైన ఏమంటారు? ఆన్సర్ ఉండాలి కదా. ఇక డిజిటల్ బుక్ని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు సార్. రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాం, ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని, అన్యాయాల్ని అన్నింటినీ కూడా అందులో పొందుపరచండి, నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే వాళ్ళని శిక్షిద్దాం, అప్పుడు సినిమా చూపిద్దాం అంటూ ఉన్నారు సార్. సార్ లోకేష్ కూడా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా రెడ్ బుక్ను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల్ని, తప్పు చేసిన అధికారుల్ని కూడా దానిలో మెన్షన్ చేశామని, కొన్ని యాక్షన్స్ కూడా తీసుకున్నాం, తర్వాత ముందు ఇంకా యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి శ్రేణులకు చెప్పిన పరిస్థితి ఏంటి సార్? ఈ రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ మీ కామెంట్. జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆయన నాకు ఇక అధికారం వచ్చేసిందన్న భావనలో ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. బహుశా ఆయన ఆంధ్రజ్యోతి కథనాల్ని 1-4 సార్లు చదువుకుంటున్నట్టున్నాడు. సో ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, దోచుకుంటున్నారు, మంత్రులు పనిచేస్తలేరు, కలెక్టర్లు పనిచేస్తలేరు. సో ఈ వార్తలు బాగా చూస్తున్నట్టున్నారు. సాక్షిని మించి బహుశా జగన్ ఆంధ్రజ్యోతి చదువుతున్నాడేమో. సో
సో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే భారీగా పెరిగాయి. అది నిజమా? టూ ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరిపితే భారీ మెజార్టీతో తన అధికారంలోకి వస్తానన్న నమ్మకంతో ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. క్షేత్రస్థాయి పరిస్థితులను అది రిప్రజెంట్ చేస్తుందని అనుకోను. నాకున్న అంచనా ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతోంది, కానీ అది తీవ్ర వ్యతిరేక తుఫాన్గా రూపాంతరం చెందిందని జగన్ అనుకుంటున్నట్టయితే లేదు వాతావరణం. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అందుకే మీరు జస్ట్ విజువల్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఎన్నికలైన వెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఒకటైతే జరిగింది. నా దగ్గర ఆధారాలు లేవు, నేను దేనికైనా సిద్ధమే, నాకు జైలుకి పోవడం కొత్త కాదు, నాకు ఆ జైలుకి అన్న పదం అన్నట్లేదు, కానీ ఇలాంటి కష్టాలు నాకు కొత్త కాదు. మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి. నిన్న డిజిటల్ బుక్ అనే ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి. ఎవరన్నా సైకాలజిస్టులు కాస్త బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేసి మాట్లాడేవారిని ఎవరినైనా అడగండి, దే విల్ టెల్ యూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయి. ఇది నిజమా అబద్ధమా నేను దాని జోలికి వెళ్ళడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది మాట నిజం. మీరు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు కూడా చెప్తుంటారు మా సార్కు ఇక్కడ లేని విశ్వాసం వచ్చేసింది అని. సో మాకు ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఒక అతను చెప్తున్నాడు, సార్ మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తాడు, వచ్చినాక ప్రమాణ స్వీకారం జరిగే చోట పెద్ద చంద్రబాబు నాయుడు కటౌట్ పెట్టి చంద్రబాబు నాయుడుకు ఫెలిసిటేషన్ చేసి సన్మానం చేసి ఇంకో మీ వల్ల మాకు మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని చెయ్యాలి సార్ అని నేను మా జగన్కు సలహా ఇస్తాను మా సార్కు అన్నాడు అతను. అందువల్ల మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తప్పుల వల్ల ఆటోమేటిక్గా పవర్లోకి వస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ నుంచి ఈ డిజిటల్ బుక్లు పుడుతున్నాయి. ఇది మొదటిది. ఈ కాన్ఫిడెన్స్ నిజమని నేను అనలేదు, మొదట్లోనే చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ కాన్ఫిడెన్స్ అయితే ఆయనకు వచ్చింది. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ కదా. ఇక రెండవది రెడ్ బుక్ సక్సెస్ ఏంటి అనేది జగన్ సర్టిఫై చేస్తున్నాడు. సో ఇది ఒక రకంగా లోకేష్కు జగన్ ఇస్తున్న సర్టిఫికేట్. ఇప్పటిదాకా లోకేష్ అనే వ్యక్తి తండ్రి చాటు బిడ్డ, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయమే తప్ప సొంతగా ఆయనకేమీ లేదు అని వైసీపీ వారు తీవ్రంగా లోకేష్ పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒక దశలో అయితే పప్పు అని సోషల్ మీడియాలో జరిపిన దుర్మార్గమైన క్యాంపెయిన్ మనకు తెలుసు. పప్పు అని కొడితే లోకేష్ ఫోటో వచ్చేది. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు, వాళ్ళు ఖైదీ నెంబర్ అనేదో నెంబర్ కొడితే జగన్ ఫోటో వచ్చేది. సో అందువల్ల లోకేష్ పర్సనాలిటీని క్యారెక్టర్ అసాసినేషన్ వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ఫుల్గా గతంలో చేసింది. కానీ లోకేష్ దాన్ని డిస్ప్రూవ్ చేసి మొదటిసారి 5,000తో ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో 5,000తో ఓడిపోయాడు. తర్వాత నీకు రెండోసారి 90,000 పైగా మెజార్టీతో గెలిచాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ ఆ మెజార్టీ రాలే కదా. నాకు గుర్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా అంత మెజార్టీ వచ్చినట్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా బహుశా పల్లా శ్రీనివాస్కి ఎక్కువ వచ్చినట్టుంది. సో అందువల్ల లోకేష్ has proved his mettle. ఇప్పుడు జగన్ ఇచ్చిన సర్టిఫికేట్ డిజిటల్ బుక్తో క్లియర్గా అర్థమైంది రెడ్ బుక్ జగన్ షేక్ చేసింది అని. లోకేష్ ఇన్నోవేషన్ జగన్ షేక్ చేసింది. అందుకే రెడ్ బుక్ అనేది తన ఓటమికి ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేసింది అని. ఇప్పుడు ఈ ఆధునిక సోషల్ మీడియా ఏజ్ ఇది, ఈ పోస్ట్ సోషల్ మీడియా పాలిటిక్స్, మీకు పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని ఒక పెద్ద పరిశోధన ఆధారంగా పుస్తకమే ఉంది. అంటే ఈ 24 hour టెలివిజన్ వచ్చాక, టీవీలో రామాయణము మహాభారతం సీరియల్స్ వచ్చాక, సమాజంలో పెద్ద ఎత్తున పెరిగిన రిలీజియాసిటీ బీజేపీ రైజ్కు ఎలా ఉపయోగపడింది అని ఒక పుస్తకమే వచ్చింది, పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని. ఇప్పుడు పుస్తకం మరి ఎవరు రాసినట్టు పాలిటిక్స్ ఆఫ్టర్ సోషల్ మీడియా అని. సో ఈ పోస్ట్ ట్రూత్ ప్రపంచం అంటారు, ఇది సత్యానంతర ప్రపంచం. వాట్ యు డూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వాట్ పీపుల్ థింక్ దట్ యూ విల్ డూ. నువ్వేం చేస్తావు అన్నదంతా సంబంధం లేదు. నువ్వు చాలా బాగా పాలించినా ప్రజలు కనుక నువ్వు బాగా పాలించడం లేదు అన్న భావన ఏర్పరచుకుంటే ఓడిపోతారు. నీవు బాగా పనిచేయకపోయినా ప్రజలు కనుక బాగా పనిచేయడము లేదన్న భావన రాకపోతే ఏం కాదు. అందువల్ల అల్టిమేట్లీ నీవేం చేస్తావన్న దానికన్నా
నీ పట్ల ప్రజలు ఏ రకమైన పర్సెప్షన్ కలిగి ఉన్నారు అన్నది కీలకం. అందుకే ఇటీవల కాలంలో పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైంది. సో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రభంజనంలో ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో రెడ్ బుక్ అనే నరేటివ్, ఎందుకంటే కొన్ని నినాదాలు, కొన్ని స్లోగన్స్, కొన్ని పదాలు గేమ్ చేంజర్లుగా ఉపయోగపడతాయి. సో అలా ఇప్పుడు ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ ఎక్కడో ఒక చోట నరేంద్ర మోడీ ఇమేజ్ను బీజేపీ ఇమేజ్కు బాగా డెంట్ కొట్టాయి. ఈవెన్ మీకు సర్వేలు కూడా తెలియజేస్తుంది. చౌకీదార్ చోర్ హై అని 2019లో రాహుల్ గాంధీ ఇచ్చాడు, కానీ అది ఏమీ ఎఫెక్ట్ చూపెట్టలేదు. మైహూ చౌకీదార్ అని మోడీ ఇచ్చిన స్లోగనే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. సో కొన్ని రకాలైనటువంటి నినాదాలు చాలా బలమైన రాజకీయ ప్రభావాన్ని చూపి పబ్లిక్ పర్సెప్షన్ షేప్ చేస్తాయి. సో ఈ రెడ్ బుక్ అనేది తెలుగుదేశం శ్రేణుల్లో బ్రహ్మాండమైన విశ్వాసాన్ని కల్పించి వారు బలమైనటువంటి పాత్ర పోషించడానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఒకటి, పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండు కూటమిగా ఏర్పడాలని, 3 లోకేష్ రెడ్ బుక్ నెరేటివ్. ఈ 3 తెలుగుదేశం శ్రేణుల కాన్ఫిడెన్స్ను బలంగా పెంచాయి. తెలుగుదేశం శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో విరోచితంగా పోరాడటానికి, కాన్ఫిడెన్స్తో పోరాడటానికి కారణం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, సంగతి చెప్తాం అన్నప్పుడు భయం లేకుండా టీడీపీ శ్రేణులు పోరాడాయి. ఇది అందువల్ల లోకేష్ రెడ్ బుక్ కూడా ఈ ఆర్డర్, ఫస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టు, దాని కంటిన్యూటీలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండు రెడ్ బుక్. సో అందువల్ల రెడ్ బుక్ యొక్క విశిష్టతను జగన్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అందుకే చూడండి డిజిటల్ బుక్ అన్నాడు. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ వాంట్స్ టు రిపీట్ ద రెడ్ బుక్ ఇన్నోవేషన్. అంటే ఏ ఇన్నోవేషన్తోనైతే లోకేష్ టీడీపీ శ్రేణులలో ఉత్తేజం కల్పించాడో, వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే డిజిటల్ బుక్ ద్వారా తన కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమే కాదు, తమ తెలుగుదేశం శ్రేణుల్లో తెలుగుదేశం అనుకూలంగా పనిచేసే, పొలిటికల్గా బయాస్తో పనిచేసే అధికారుల్లో ఎక్కడో ఒక చోట కాస్త భయం కలిగించాలి అని. ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందన్న భావన పార్టీలోనే ఉంటే, అధికారుల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అస్త్రము వాళ్ళలో కాస్త భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏమో మరి పవర్ మనకు శాశ్వతం కాదు కదా, ఇప్పుడు అధికారం ఉందని మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రేపు ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఫియర్. అంటే ఇప్పుడు మీకు యుద్ధాలలో పాతకాలం రాజుల్లో శంఖారావం అనేవాళ్ళు, శంఖం పూరించేవాళ్ళు. ఎందుకు శంఖం పూరించేవాళ్ళు? తమ సైన్యాలను ఒక రకంగా ఉత్తేజపరిచి ప్రత్యర్థి సైన్యాలను, శత్రు సైన్యాలను భయకంపితులు చేయడానికి ఆ శంఖారావములు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆనాడు రెడ్ బుక్ ఒక బలమైన శంఖారావం అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ద్వారా ఈ శంఖారావాన్ని ఇప్పించాలని చూస్తున్నాడు. ఇది మూడోది. అంటే డాక్యుమెంట్ చేస్తాం ప్రతి అటాక్ను, అందులో ప్రతి అటాక్ను డాక్యుమెంట్ చేసి మేము వచ్చినాక వాటిని ప్రత్యేక అధికారులను పెట్టి దాని సంగతి తేలుస్తామని. నాలుగవది, ఇప్పటిదాకా రాజకీయాల్లో ప్రజల పార్టిసిపేషన్ కూడా కీలకమవుతుంది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ వారిపైన అటాక్ చేశారు. మనం చూసిన స్థానిక ఎన్నికల సమయంలో అసలు నామినేషన్లు కూడా వేయని తీరు చూసాం మనం. ఒక్క టీడీపీ కాదు, బీజేపీ వాళ్ళ నామినేషన్లు వేయలే, ఎవరి నామినేషన్లు వేయలే. సో అలా రెచ్చిపోయి వైసీపీ కార్యకర్తలు ప్రతిపక్షాలను కనీసం ప్రజాస్వామిక ప్రక్రియలో కూడా పాల్గొనకుండా చేసిన తీరు చూసాం. డామిట్ కథ అడ్డం తిరిగింది, చరిత్ర పునరావృతమైంది, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ బట్ రిపీట్స్ విత్ వెంజెన్స్, ఇవన్నీ మనం సామెతలు వింటాం. అదే జరిగింది. ఇప్పుడు అనుభవించడం వైసీపీ కార్యకర్తల వంతవుతోంది, ఆ శాసించడం టీడీపీ శ్రేణుల వంతవుతుంది. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో అక్కడో ఇన్సిడెంటు, ఇక్కడో ఇన్సిడెంటు, ప్రతిదానికి జగన్ వెళ్ళలేడు కదా. కొన్నిటికి వెళ్తున్నాడు, తన వారికి ధైర్యం చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. కానీ ఈ డిజిటల్ బుక్ ద్వారా ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్,
అంటే ఒక కార్యకర్తలకు పార్టీకి మధ్య ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ని తీసుకొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూటమికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యతిరేక పోరాటంలో తన కార్యకర్తల్ని భాగస్వాములు చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఎక్కడో ఒక చోట కాన్ఫిడెన్స్, ఇంకో చూడు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పోలీస్ స్టేషన్ పోతే తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టరు, కోర్టుకు వెళ్తే తేలేది కాదు. ఏం చెయ్యాలి? అధికారమా? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అది వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓన్లీ ప్రేక్షక పాత్ర పోషించాలా, అనుభవిస్తూ ఉండాలా అనేటువంటి ప్రశ్నలున్న వైసీపీ కార్యకర్తలకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మేము ఆ డిజిటల్ బుక్లో పెట్టాం, ఇక మాకు డోకాలేదు, మా అన్న చూసుకుంటాడు, మళ్ళీ మేము పవర్లోకి వస్తాం అనే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వటానికి డిజిటల్ బుక్ పెట్టారు. అంటే తన పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్సే కాదు, సెన్స్ ఆఫ్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అంటే ఎప్పుడు కూడా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే, తనపై దాడి చేస్తే దానికి రెస్పాండ్ కావాలని కోరుకుంటాడు. అందులో మనం గౌతమ బుద్ధులం కాదు, గాంధీ మహాత్ములం కాదు కదా. అందులో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ఉన్నవాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువనే తింటారు. అందువల్ల వాళ్ళ మసాలా ఎక్కువనే ఎక్కువ ఉంటుంది, కనుక ఘాటు ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళలో ఒక భయంకరమైన ఆ ప్రతీకారేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు టీడీపీ శ్రేణులకు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అలాగే ఉండే, వైసీపీ శ్రేణులకు ఇప్పుడు అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడే కాదు, ప్రతీకారేచ్ఛ. ఒక పార్టీ మరో పార్టీని అసలే నచ్చని. ఇప్పుడు అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అదే పరిస్థితి ఏర్పడింది. మీకు ఒక్కొక్క పార్టీ, మీకు ప్యూర్ రీసెర్చ్ వాళ్ళ స్టడీ చూశాను నిన్న. 2000 మీకు ఒక మీకు 1994లో 1994కు 2014కు మధ్యలో ఎంత మార్పు వచ్చింది చూస్తే 16% ఆఫ్ డెమోక్రాట్స్ రిపబ్లికన్లను సహించేవారు కాదు. అది ఇప్పుడు 38% 2014కి జరిగింది. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది, 50% దాటి ఉంటుంది. అలాగే 17% రిపబ్లికన్స్కు డెమోక్రాట్లు అంటే నచ్చేవాళ్ళే కాదు, అస్సలు నచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అది 43% పెరిగింది. బహుశా అది కూడా 2014కి 43% అయింది. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది. అమెరికాలో డెమోక్రాట్ల, రిపబ్లికన్ల మధ్యనే ఏ రకమైన ద్వేషభావన ఉందో ఈ ప్యూర్ రీసెర్చ్ స్టడీ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ద్వేషభావన ఉన్నప్పుడు, అలాంటి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న తన పార్టీ కార్యకర్తలకు ఒక వెంటిలేట్ చేసుకునే అవకాశం ఉండాలి. లేకపోతే అది ఫ్రస్ట్రేట్ అన్న అవుతారు, డిప్రెషన్ అవుతారు, ఇన్యాక్టివ్ అని అవుతారు, లేదా భయపడతారు. అందువల్ల తన కార్యకర్తలు, తన శ్రేణులు నిస్సారపడకూడదు, భయపడకూడదు. కనుక వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఆ వెంటిలేట్ చేసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ అనేది జగన్ ప్రయోగించాడు. సో అందువల్ల జగన్ డిజిటల్ బుక్ ఒక వ్యూహాత్మకమైన అడుగు అది. సార్, ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ఒక ప్రత్యేక జీవో రేపు విడుదల కాబోతోంది. 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి స్థానిక ఎన్నికలను. సో స్థానిక ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతూ ఉన్నాయా సార్, మారతాయా సార్? ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోయినా మారుతాయి, తీసుకున్నా మారుతాయి. ఇప్పుడు మనకు మీడియాలో కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఢిల్లీలో సీఎం బిజీగా గడుపుతున్నారు, టీవీలో రోజు వార్త వస్తుంది. ఢిల్లీకి వెళ్ళేది ఏమైనా బిజీగా కాకపోతే ఖాళీగా పండుకోవడం అడుగుతున్నాడు ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అవునా కదా? సో అదేనా మాల్దీవ్స్లోకి ఎంజాయ్మెంట్కి పోయారా కుటుంబంతో? కానీ ఇది ఒక పడికట్టు పదం. ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీగా గడిపారు, బిజీగా గడుపుతారు, కాలక్షేపానికి పోతారు. ఢిల్లీకి ఎందుకు పోతారండి? ఢిల్లీ ఏదో ఆఫీస్ వర్క్ పోయిన సమయం ప్రతి మినిట్ ఇంపార్టెంట్. కానీ ఇది ఒక పడికట్టు. అలాంటి పడికట్టు పదాలు ఇదొకటి. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకుంటారు అండి? రాజకీయ పార్టీలకు ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే. అంటే మన పత్రికల్లో, టీవీలలో వచ్చే పడికట్టు పదాలు ఇదొక పదం. ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి దాన్ని రాజకీయ పార్టీ లెక్క లక్షణమే అది. ప్రతి పార్టీని ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందువల్ల అందులో అనుమానమే లేదు. సో ప్రతిష్టాత్మకము తీసుకోవడం అనేది అసహజ పరిణామమేమి కాదు.
అందులో స్థానిక ఎన్నికలు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి గ్రాస్ రూట్ స్థాయి నుంచి స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే పొలిటికల్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎంత పాపులారిటీ ఉన్నా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో గెలవలేరు. ఇది నాకు పర్సనల్గా నాకే కాదు చాలామందికి అనుభవం ఇది. సో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎన్నికల్లో గెలవడం అనేది దాదాపు భారతదేశంలో అసాధ్యం. అన్లెస్ ఏదో ఒక పొలిటికల్ పార్టీ అప్రకటిత బ్యాకింగ్ ఉంటే తప్ప. ఎందుకు అంటే ఈ పొలిటికల్ పార్టీకి ఉండే స్ట్రక్చర్ రీత్యా, పొలిటికల్ పార్టీకి ఉండే స్ట్రక్చరు ఛేదించి గెలవడం అనేది మామూలు విషయం కాదు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబు నాయుడు ఒక సెకండ్ టైం, ఫస్ట్ టైం సెకండ్ టైం గుర్తులేదు, కానీ ఎమ్మెల్సీ అయ్యాక వాళ్ళ ఎమ్మెల్యేల క్లాస్ చెప్పడానికి పిలిస్తే నేను క్లాస్కి వెళ్తే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ చంద్రబాబు నాయుడు వాడిన మొదటి పదం అదే, మనలాంటి బలమైన రాజకీయ పార్టీలకుండే స్ట్రక్చర్ను కూడా అధిగమించి ఇండిపెండెంట్గా గెలిచా నాగేశ్వరరావు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నాకు ఇప్పటికి గుర్తుంది. అందువల్ల ఆ బలమైన స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అందువల్ల ఈ స్థానిక ఎన్నికలు ఆ బలమైన పొలిటికల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవటానికి కీలకం. ఎందుకంటే అల్టిమేట్గా కనెక్ట్ విత్ ద ఓటర్ ఎవరు? రేవంత్ రెడ్డికి కాదు, కిషన్ రెడ్డికి కాదు, కేటీఆర్ కాదు. కనెక్ట్ విత్ ద ఓటర్ ఎవరు? ఆ గ్రామంలో ఉండే సర్పంచ్, ఆ మండలంలో ఉండే ఎంపీటీసీ, ఆ మండలంలో ఉండే జెడ్పీటీసీ, ఆ వార్డులో ఉండే వార్డు మెంబర్. ఓటర్లతో కనెక్ట్ ఉండేది వీరు. ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చేది వీరు. ఒక రాజకీయపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేది వీరు. అందుకే స్థానిక ఎన్నికలు అనేది ఒక రాజకీయ పార్టీకి ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే అది క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఓటరుకు పార్టీకి మధ్య ఒక అనుసంధానం. అదేదంటారు చూడు, భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్వతి అనుసంధానం అన్నట్లు. సో ఇదొక అనుసంధానం ఓటరుకు అలా పార్టీ, రాజకీయ పార్టీకి మధ్య. సో అందువల్ల అనుసంధానకర్తల కోసం జరిగే ఎన్నికలు ఇది రెండవది. మూడవది ఒక పబ్లిక్ పర్సెప్షన్. అంటే మీకు స్థానిక సంస్థ ఐ థింక్ సర్పంచ్ ఎన్నికల పార్టీ రహితం అనుకుంటాను, బట్ అందరికీ అర్థమవుతుంది వాళ్ళు ఏ పార్టీ అని. బట్ మిగతా అయితే పార్టీ టికెట్ పైన, సింబల్ పైన జరుగుతాయి కనుక ప్రజల్లో కూడా ఏ పార్టీ బలపడింది అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రాజకీయంగా క్వశ్చన్స్ ఏంటి? కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో కూడా తన ఆధిక్యతను ఓటింగ్ను నిలబెట్టుకుంది. ఓటింగ్ రీత్యా చూసినా 40 వచ్చాయి. సీట్ల రీత్యా చూసినా 119 అసెంబ్లీ సీట్స్లో 64 సీట్స్ కాంగ్రెస్ గెలుచుకుంది. 17 లోక్సభ సీట్లో 8 గెలుచుకుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగితే లోక్సభ ఎన్నికలు ఒక 6 నెలల తర్వాత జరిగినా కాంగ్రెస్ పార్టీ బలం తగ్గలేదు. సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఏడాది పైగా మళ్ళీ 14 నెలలు 16 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు. సో ఒక రకంగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు 2 years ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. సో అలా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇవి. ఇప్పుడు 2026లో ఉన్నాయి ట్రంప్కు. సో కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత, అంటే సరిగ్గా రైట్ ఇన్ బిట్వీన్ 2 అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల ఒక రకంగా ఇది ఒక రెఫరెండంగా ఖచ్చితంగా భావించలేము. ఎందుకంటే ప్రతి ఎన్నిక మన దేశంలో యూనిక్. ఒక ఎన్నికను ఆధారంగా చేసుకుని మరో ఎన్నిక ఫలితాన్ని ఎప్పుడూ అంచనా వేయలేము. దానికి అనేక ఉదాహరణలు నేను అనేక సందర్భాల్లో చెప్పాను. కానీ బట్ డెఫినెట్గా ఒక రాజకీయ వాతావరణానికి, ఒక రాజకీయ పవనాలు ఎటువైపు వీస్తున్నాయని ఇండికేషన్కు ఒక బ్రాడ్ పొలిటికల్ ట్రెండ్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలముందా? కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి, వ్యతిరేకతగా మారిందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది కొన్ని అంశాలపైన. ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారిందా? రాజకీయంగా బైట్ చేయడం, పొలిటికల్గా మూల్యం చెల్లించే పరిస్థితి వైపుగా కాంగ్రెస్ వెళ్తోందా, లేదా ప్రతిపక్షాల హడావుడేనా? ఇది తేలేదు రేపు స్థానిక ఎన్నికలు. అలాగే అపోజిషన్ స్పేస్ డివైడెడ్గా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా బెనిఫిట్ అవుతుందా?
ఇది కూడా తేలేది స్థానిక ఎన్నికలు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏదైనా ఒక ఒడంబడిక క్షేత్రస్థాయిలో ఉంటుందా? వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా కలవచ్చు. పైకి మనం ఇక్కడ ఎన్ని చెప్పినా స్థానిక ఎన్నికల్లో చాలా విచిత్రమైన బంధాలు ఉంటాయి. అది మీకు మణికొండ నుంచి తెలంగాణ హైదరాబాద్లో మణికొండ నుంచి రాజస్థాన్ వరకు అనేక అనుభవాలు చూసాం. ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి. కానీ బట్ ఒక ఓవరాల్గా ప్రతిపక్షము స్ట్రాటజిక్ ఓట్ ఏమైనా వేసుకుంటుందా? ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పొలిటికల్ రీఅలైన్మెంట్ను తెలియజేస్తుంది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. భవిష్యత్ రాజకీయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరిగిన సమయంలో కాంగ్రెస్ చచ్చుబడిపోయింది అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు బీజేపీ బ్రహ్మాండంగా ఉప ఎన్నికలు దూసుకొచ్చింది. కానీ బీజేపీ కేసీఆర్కు ప్రత్యామ్నాయం కాదు. ఒక రకంగా కేసీఆర్ బీజేపీ మధ్య ఏదో ఒక కుచ్ హై అన్న అనుమానం కలిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసింది, బీజేపీ వెనక్కిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది ఇది ఒక రకంగా అధికారం కొరకు పోటీ కాదు, ప్రతిపక్ష స్పేస్ కొరకు పోటీ. ఆ స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై చేయి ఉండే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీది పై చేయి ఉండే. కానీ ఇప్పుడు ఎవరిది పై చేయి? సహజంగా రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం బీజేపీది హైప్ ఉంది, కానీ క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు. రాష్ట్ర స్థాయిలోమో ఉన్న లీడర్ల మధ్య గొడవలు, క్షేత్రస్థాయిలోమో రాజకీయ నాయకత్వం లేదు, పరిణతి చెందిన. ఇదేమి మోడీ ప్రభావంతో గెలిచే ఎన్నికలు కావు. లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభావంతో గెలవ 35% ఓటింగ్ పెరిగింది, 8 లోక్సభ సీట్లు. ఇదే మోడీ ప్రభావము ఎంపీటీసీ ఎన్నికల్లో ఉండవు కదా. ఆపరేషన్ సింధూర్ చెప్పు, ఇంకేదో చెప్పు, పాకిస్తాన్ చైనాలని చెప్పి మీకు ఊర్లో పోయి మందమర్ల గెలవరు కదా. మందమర్లో మండల్ ఎంపీటీసీ ఎన్నికకు నీకు ఆపరేషన్ సింధూర్తో సంబంధం ఏంటి? సో అందువల్ల ఎక్కడో చిన్న ఊర్లో జరిగేది, చొప్పదండిలో జరిగే ఎన్నికకు మీకు చైనాతో సంబంధం ఏంటి, ట్రంప్తో సంబంధం ఏంటి? సో అందువల్ల లోకల్ ఇష్యూస్ పనిచేస్తాయి కనుక నీకు ఆ పబ్లిక్ పర్సెప్షన్ బీజేపీకి నాయకత్వం లేదు, హైప్ ఉంది కానీ స్ట్రెంత్ లేదు అనేటువంటిది ఒక నమ్మకం రాజకీయ వర్గాల్లో. అది నిజమా కాదా అనేది కూడా తేలిపోతుంది. తరువాత జరిగే పొలిటికల్ రియలైన్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక ఎన్నిక ఒక ట్రెండ్ను తెలియజేస్తే రాజకీయ నాయకులు అటు ఇటు మారుతుంటారు. రాజకీయ నాయకులకు మీకు ఊసరవెల్లి లక్షణాలు ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి. సో రాజకీయాల్లో ఉండే వాళ్ళు చాలా ఎజైల్గా ఉంటారు, మొబైల్గా ఉంటారు, రిజిడిటీ ఉండదు వాళ్ళకు. ఈ ఐడియాలజికల్ రిజిడిటీ, పొలిటికల్ లాయాలిటీ ఇవి ఏవి ఉండవు. దే ఆర్ ఎసెన్షియల్లీ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు, సర్వైవల్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు. సో ఎక్కడ ఉంటే తమకు లాభం అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఇస్ క్యారెక్టర్. పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే ఒక జీవికి ఉండాల్సిన లక్షణాలు అవి. సో అందువల్ల ఇప్పుడు ఒక్కసారి స్థానిక ఎన్నికలు గనక రాజకీయ వాతావరణం మారిపోతుందన్న భావన కలిగితే, లేదు మారడము లేదు అన్న భావన కలిగిన నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వైపుగా ఉండే సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోతుంది. ఇక ఇంటర్వెల్లో సస్పెన్స్తో ఆగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సస్పెన్స్ తీరుతుంటుంది సినిమాలో. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ సస్పెన్స్ తీరే ఫేజ్ సినిమాలో. సో ఈ రాజకీయ సినిమాల్లో అలైన్మెంట్లు, రీఅలైన్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి. సో ఆ అలైన్మెంట్లు, రీఅలైన్మెంట్లకు కూడా స్థానిక ఎన్నికలు ఒక పూర్వరంగాన్ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ రీత్యా స్థానిక ఎన్నికలకు ఆ రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి సార్. ఆందోళనకారులు బీజేపీ ఆఫీస్కే నిప్పు పెట్టారు సార్. ఇది జన్జడ్ విప్లవం అని చెప్పి సోనం వాంగ్చుక్ అంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి సార్ లడఖ్లో ఈ పరిస్థితి? అంటే జెన్జీ విప్లవము అని ఈ మధ్య అదొక ఫ్యాషనబుల్ పదమైంది. నేపాల్ జెన్జీ రివోల్ట్ తర్వాత అంతటా ఇదే పదం జెన్జీ. ఇండియాలో జెన్జీ విప్లవం వస్తుంది అంటే ఇటీవల రాహుల్ గాంధీ అన్న మాటలు చూసాం. సో అది ఇక్కడ జెన్జీకి సంబంధం లేకుండా నేపాల్ ప్రొటెస్ట్ల కన్నా ముందు నుంచి కూడా లడఖ్లో ప్రొటెస్ట్లు ఉన్నాయి. నేపాల్ ప్రొటెస్ట్లు అంటే ఇప్పుడు కదా మీకు నేపాలే కాదు,
బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ల కన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి ఇవి. ఎందుకంటే లడఖ్లో ఏంటంటే లడఖ్ ఆ, జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఉండే. అప్పుడు ఒక డిమాండ్ ఉండే, లడఖ్ను మాది వేరు చేయాలి అని. సో లడఖ్ను ఒక వేరు చేయాలి అనేటువంటి డిమాండ్ ఉండే ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నంత కాలం. కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేశారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీసేశారు, లడఖ్ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతం చేశారు. కానీ ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. కారణం ఏంటి అంటే అసెంబ్లీ రాష్ట్రం ఉంటే తమ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు బార్డర్ స్టేటు ఎలిట్ ఎక్కువ జనం ట్రైబల్ జనము, చాలా ఫ్రెజైల్ ఎన్విరాన్మెంట్ ఉండే, అంటే సున్నితమైన పర్యావరణ జీవావరణ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతానికి ఉండే డెమోగ్రఫీ రీత్యా జాగ్రఫీ రీత్యా ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం చేశారో ఒక పెద్ద వ్యతిరేకత మొదలైంది. ఏంటిది అంటే మా ప్రాంతేతరుల పాలనలో మేము ఉండాలా, లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో మేము ఉండాలా అంటే మాకు పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడింది. సో సెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ తగ్గింది. తమను బయటి వారు పాలిస్తున్నారు, తమకు సపరిపాలన లేదా, తమను తాము పాలించుకునే హక్కు లేదా అనే భావన ప్రజల్లో బాగా పెరిగింది. అందుకే మాకు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన వద్దు, మాకు రాష్ట్ర హోదా ఇవ్వండి అని లడఖ్ ప్రజల్లో ఉండే మొదటి ఆకాంక్ష. రెండవది, ఇది కేంద్రపాలిత ప్రాంతం అయిపోయి ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పుడు వాతావరణం వేరు. అప్పుడేమో కాశ్మీర్లో మిలిటెన్సీ, ఇస్లామిక్ తీవ్రవాదము, ఈ యాంగిల్లో చూసినప్పుడు ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఉన్నారు, దాన్ని తొలగించడాన్ని సమర్థించిన వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే తొలగించారో కాశ్మీర్ పైన ప్రభావం పడదు, జమ్మూ పైన పడుతుంది, లడఖ్ పైన పడుతుంది. అందుకే జమ్మూలో కూడా ఆర్టికల్ 370 తొలగించడం పట్ల ఈవెన్ హిందూ పాపులేషన్లో కూడా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే తమకుండే రక్షణలు పోతాయి అని. అంతకుముందు దీన్ని బీజేపీ హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేయగలిగింది, కానీ తర్వాత ఇప్పుడు ఆ వాతావరణం లేదు. అంటే మాకు ఆర్టికల్ 370 ఇచ్చిన ప్రత్యేక రక్షణలు లేవు. ఇప్పుడు లడఖ్, ఇప్పుడు మనకు ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు. షెడ్యూల్డ్ ఏరియాస్లో అనేక రక్షణలు ఉంటాయి. ఇప్పుడు భద్రాచలం అటవీ ప్రాంతంలో కానీ, నల్లమల్ల అటవీ ప్రాంతంలో కానీ మనం భూములు కొనలేము, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే లోకల్ ట్రైబల్ ల్యాండ్, కల్చర్, ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ను ప్రొటెక్ట్ చేయాలి అని. సో ఇప్పుడు లడఖ్ ప్రజలు మా భూమికి, మా వాతావరణానికి, మా ఆస్తులకు, మా సంస్కృతికి బయటి వారి వల్ల ప్రమాదం ఏర్పడింది అనే భావన పెరుగుతోంది. అందుకే వారు తమ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో చేర్చి ఒక ప్రత్యేక రక్షణ, అంటే షెడ్యూల్డ్ ఏరియాలకు కన్నా కూడా ఎక్కువ రక్షణ ఉండాలి, 170 చట్టం ఇచ్చేటువంటి రక్షణ కన్నా కూడా మా ప్రాంతానికి ఎక్కువ రక్షణ ఇవ్వాలి అడుగుతున్నారు. అంటే ఇంట్రెస్టింగ్ చూడండి, ఒకప్పుడు రిలీజియస్ డివైడ్ ఉండే. ఇప్పుడు దీంట్లో లే అండ్ కార్గిల్ 2 ప్రాంతాలు ఉంటాయి లడఖ్లో. లే ప్రాంతమేమో బుద్ధిస్టులు, కార్గిల్ ప్రాంతమో ముస్లిం మెజారిటీ. ఇప్పుడు బుద్ధిస్ట్ అండ్ ముస్లిమ్స్ కలిపి పోరాడుతున్నారు. ఇందులో మీకు మియాన్మార్లోనేమో బుద్ధిస్ట్ వర్సెస్ ముస్లిం, రోహింగ్యాస్ వీళ్ళకు పైన జరుగుతున్న కారణాలు అది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే లేలో ఉన్న బుద్ధిస్టులు, లే అపెక్స్ బాడీ నాయకత్వంలో, కార్గిల్లో ఉన్న ముస్లిమ్స్, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ నాయకత్వంలో కలిసి పోరాడుతున్నారు ఈ డిమాండ్ల కొరకు. అంటే మతపరమైన, రాజకీయపరమైన విభజన పోయి 6th రాష్ట్ర హోదా కావాలి, 6th షెడ్యూల్లో పెట్టాలి, మా ఎకాలజీ, మా పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి పేరిట, పెట్టుబడులను పేరిట మా ప్రాంతాన్ని ఒక పర్యావరణ ప్రమాదాన్ని తేకూడదు అనే భావన, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రధానంగా అగ్రికల్చరు, అలాగే పోషణ ఇలాంటి వాటిపైన బతికేటువంటి ప్రాంతం. సో డెవలప్మెంట్ పేరిట ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే డిజాస్టర్ వస్తుంది అని వాళ్ళ భావన. అది ఉత్తరాఖండ్లో మనం చూసాం.
ఉత్తరాఖండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి వేల మంది చనిపోయారు. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటానికి ముందు కొన్నేళ్ల ముందే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు హెచ్చరించారు. మీరు ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా ఐడల్ ప్రాజెక్టులు నిర్మించి అక్కడ కొండ ప్రాంతాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నారు, నదీ బెడ్లోకి రివర్ బెడ్లోకి వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద పర్యావరణ వినాశకర ప్రమాదం వైపుగా తీసుకెళ్తున్నాయని కాగ్ నివేదిక చెప్పింది. ఆ నివేదిక వచ్చిన 4 ఏళ్లకు 5 ఏళ్లకు భయంకరమైన కేదార్నాథ్ ఫ్లడ్స్లో వేలాది మంది చనిపోయారు. సో ఇప్పుడు లడక్ ప్రజలకు కూడా మాకు ఈ పరిస్థితి రాకూడదు. ఉత్తరాఖండ్లో వచ్చిన ప్రజలు, ఎందుకంటే హిమాలయన్ ఇకాలజీ చాలా ఫ్రెజైల్ ఇకాలజీ. ఇష్టం వచ్చినట్టుగా డెవలప్మెంట్ పేరిట దాంట్లో ఇంటర్వ్యూన్ అయితే జరగబోయే పర్యావరణ ప్రమాదాలు ఢిల్లీలో కూర్చున్న వానికి కాదు, అక్కడున్న ప్రజలకు, స్థానిక ప్రజలకు కదా. అందుకే వారు సోనం వాంగ్చుక్ నాయకత్వంలో, ఆయన రామన్ మెగ్సాస్ అవార్డు విన్నారు, ఆయన నాయకత్వంలో చాలా కాలంగా హంగర్ స్ట్రైక్లు, నిరసన దీక్షలు, చలో ఢిల్లీ యాత్రలు జరుపుతున్నారు. అక్టోబర్ 6న ఈ లడక్ ప్రతినిధులతో కేంద్రం చర్చలు కూడా ఉన్నాయి. అంతకుముందు అమిత్ షాతో చర్చ జరిపారు. అమిత్ షా సమ్మరీగా రిజెక్ట్ చేశాడు. రాష్ట్ర హోదా 6th షెడ్యూల్లో పెట్టాలి అన్న వాళ్ళ మౌలిక డిమాండ్లనే తులసిపించారు. దాంతో వారిలో ఇంకా ఆగ్రహావేశాలు పెరిగాయి. సహజంగానే నేపాల్ జెన్జీ రెవల్యూషన్ చిత్రాలు కొంత స్ఫూర్తినిస్తే ఇవ్వచ్చు, కానీ అది నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్లకు దీనికి సంబంధం లేదు. ఇది నిర్దిష్టమైన ఇష్యూస్ ఆధారంగా గత కొంతకాలంగా పెళ్ళుబుక్కుతున్న అసంతృప్తి యొక్క రిజల్ట్ ఇది. ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మోదీ సర్కార్కు చట్టబద్ధత లేదు అంటూ ఉన్నారు. సార్, ఎక్కడ చూసినా ఓట్ చోర్, గద్దీ చోర్, ఓట్ చోరీతో గెలిచిన ఈ ప్రభుత్వానికి నైతికంగా, రాజకీయంగా ఎటువంటి విలువ లేదు అంటూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీ ఆరోపణలు. రాహుల్ గాంధీ దృష్టిలో విలువ లేదు, కానీ భారత రాజ్యాంగ రీత్యా విలువ ఉంటుంది కదా. సో ఈ నైతిక అనే పదం పొలిటికల్ డిస్కోర్స్ పనికొస్తుంది, కానీ గ్రౌండ్ మీద ఉండదు. ఓట్ చోరీ జరిగింది అనేది రాహుల్ గాంధీ బలంగా జనంలోకి అయితే తీసుకెళ్ళగలిగారు. మీకు వివిధ సర్వేలు కూడా, మూడో నేషన్ ఇండియా టుడే సర్వే చూసినా లేదు, రాహుల్ గాంధీ బీహార్లో జరిపిన ఓట్ అధికార యాత్ర పైన మీడియా కవరేజ్ చూసినా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, నేను అక్కడ ఆ ఓట్ అధికార యాత్రను కవర్ చేసిన జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడాను. సో యునానిమస్గా, అంటే ప్రో కాంగ్రెస్ వాళ్ళే కాదు, ప్రో బీజేపీ మీడియా ప్రతినిధులు కూడా చెప్పేది, లేసన్ యు ఆర్ రైట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ అరౌండ్ రాహుల్ గాంధీస్ ఓట్ అధికార యాత్ర. చాలా నాన్ కాంగ్రెస్ ఓటర్లకు కూడా అట్రాక్ట్ అయ్యారు అనేది ఈవెన్ ప్రో బీజేపీ నేషనల్ మీడియా ప్రతినిధి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను అన్ని నేషనల్ ఛానల్లో వచ్చిన అనుభవం ఉంది. అర్నబ్ గోస్వామి షో, రాజీవ్ సర్దేశాయ్ షో, ఇట్లా అన్ని షోలో వచ్చాను. సో అందువల్ల నేను నేషనల్ మీడియాకి రాస్తుంటాను కూడా, క్వింట్కి రాస్తాను, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రాస్తాను, గతంలో ఫస్ట్ పోస్ట్కు చాలా వాటికి రాశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడితే కూడా దెర్ ఇస్ ఎ క్లియర్ విజిబుల్ బజ్ అరౌండ్ రాహుల్ గాంధీ యాత్ర, అందులో అనుమానం లేదు. సో ఇది రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని ఓట్ చోరీ క్యాంపెయిన్ చాలా కంబాటివ్గా మార్చింది, అందులో అనుమానం లేదు. భారత్ జోడోతో మొదలై ఓట్ చోరీతో అదొక ఉధృత రూపాన్ని సంతరించుకొని బీజేపీకి ఒక ఛాలెంజ్గా, మోడీకి ఒక సవాల్గా మారిన మాట నిజం. కానీ అదే మొత్తం మోడీ ఎన్నికనే, బీజేపీ ఎన్నికనే చట్టబద్ధతనే లేకుండా చేసిందని నేను అనుకోను. ఎందుకంటే ఎన్నికల్లో ఫలితాలను మనం డెమోక్రసీలో గౌరవించాలి. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఇలాగే 2020లో ఆ ఎన్నికల్నే నేను గుర్తించను, స్టోలెన్ ఎలక్షన్స్ అని చెప్పాడు. ఒక రకంగా తన అభిమానులను, శ్రేణులను నమ్మించాడు కూడా స్టోలెన్ ఎలక్షన్స్ అని. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా బహుశా ట్రంప్ బుక్ నుంచి నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇది ఒక స్టోలెన్ ఎలక్షన్స్ అనే నరేటివ్. ఎందుకంటే ఎన్నికల్లో లాస్ట్ టైం 2019లో చౌకీదార్ చోర్ హై అనే రాఫెల్ కుంభకోణాన్ని ముందు పెట్టాడు. రాఫెల్ కుంభకోణం నిజంగా కుంభకోణం నేను నమ్ముతాను, కానీ అది ప్రజలను నమ్మించలేకపోయింది. సో ఆ క్యాంపెయిన్ పెద్ద విజయం సాధించలేకపోయింది. అన్నిటికీ ముఖ్యంగా పుల్వామా అటాక్
బాలాకోట్ స్ట్రైక్స్ అది సృష్టించిన జాతీయవాద భావోద్వేగాల ముందు మిగతా ఏవి నిలబడలేకపోయాయి. కానీ ఓట్ చోరీ క్యాంపెయిన్ కాంటెక్స్ట్ వేరు. ఆపరేషన్ సింధూర్ పైన ఆ రకమైన భావోద్వేగం లేదు. ఒక రకంగా మోడీ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు, ఎందుకు ఆపాడు అని. ట్రంప్ ఆపించాడా అనే అనుమానం. సో పాకిస్తాన్కు మంచి బుద్ధి చెప్పే అవకాశాన్ని వదులుకున్నామా అనే భావన ఉన్న సమయంలో ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్. నరేంద్ర మోడీ బలము, బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయిన నేపథ్యంలో ఇది ఓట్ చోరీ క్యాంపెయిన్. ఇండియా కూటమి బలం 235కు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఓట్ చోరీ క్యాంపెయిన్. అందువల్ల మీకు బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు తాజా సర్వేలు, పీపుల్స్ పల్స్ సర్వే వచ్చింది, నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఎటువైపు అయినా రిజల్ట్ ఉండొచ్చు అని. ఇండియా కూటమి కనుక గెలవగలిగితే సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ దట్ కంట్రిబ్యూటెడ్ విల్ బి ఓట్ చోరీ క్యాంపెయిన్. తేజస్వి యాదవ్ ప్రచారము, ఇమేజ్ ఇవన్నీ ఉన్నా కూడా. అందువల్ల రాబోయే కాలంలో బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగానే మోడీ వ్యతిరేక పోరాటానికి ఎక్కడ లేని బలం వస్తుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వరకు నిజం. కానీ ఓట్ చోరీ వల్ల ప్రజలు అసలు మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడమే బోగస్ అని అనుకుంటున్నారని నేను అనుకోను. ఐ డోంట్ థింక్ దట్ అసెస్మెంట్ ఈస్ కరెక్ట్. కానీ ప్రతిపక్షాలలో ఇప్పటికే ఉన్న అనుమానాలు మాత్రం బలపరిచాయి. అంటే బీజేపీ గెలుపులో కుచ్ మతలబ్ హై అంటే ఈవీఎంలా ఇంకోటా అనేటువంటి ఒక అనుమానాలు బీజేపీ ప్రత్యర్థుల్లో బలంగా ఉన్నాయి. ఆ అభిప్రాయాన్ని మరింతగా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ పెంచాయి. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలే చట్టబద్ధత నిర్ణయించాలి తప్ప రాజకీయ క్షేత్రంలో చట్టబద్ధత నిర్ణయించబడదు. ఒక ఎన్నిక చట్టబద్ధతను నిర్ణయించేది మన ప్రజాస్వామిక దేశంలో, రూల్ ఆఫ్ లా ఉన్న దేశంలో ఒక ఎన్నిక చట్టబద్ధత నిర్ణయించేది కోర్టులే. కానీ ఏ కోర్టులోనూ మోడీ ఎన్నికను సవాల్ చేయలేదు. ఏ కోర్టు కూడా మోడీ ఎన్నిక చట్టబద్ధత లేదని తీర్పు చెప్పలేదు. మనది మాల్దోవానో, నేపాలో, ఇంకో దేశమో కాదు. అంటే ఎన్నికలు జరిగి ఆ ఎన్నికలు డీలెజిటిమైజ్ అయ్యి, ఇది ఉక్రెయిన్లో, మాల్దోవాలో, నేపాల్ కావు. ఇండియా అయితే మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయి. సో అందువల్ల చట్టబద్ధత లేదు అనేది మోర్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్గానే తీసుకోవాలి. ఇక ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేక విమర్శలు చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అత్యంత దారుణంగా విఫలమైంది. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన కౌగలింతలు మనకే ఎదురు తిరుగుతూ ఉన్నాయి. మోదీ నిర్వాకాల వల్ల విదేశాంగ విధానం కుప్పకూలింది. దౌత్యపరంగా మన దేశం ఒంటరిగా మారిపోయింది అని చెప్పేసి. సార్, ప్రధాని మోదీ ఫారెన్ పాలసీ బ్యాక్ ఫైర్ అయిందా? ఫారెన్ పాలసీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నా, కానీ పర్సనలైజ్డ్ డిప్లొమసీ ఇక్కడ కౌగలింతలు ఫెయిల్ అయ్యాయి అన్నది ప్రధానమైన క్వశ్చన్. ఓవరాల్ ఫారెన్ పాలసీ ఏమైందనేది దట్ ఇస్ ఎ వెరీ లార్జ్ క్వశ్చన్. ఫారెన్ పాలసీ అనేది దేశానికి కంటిన్యూటీ అండ్ చేంజ్ ఉంటుంది. కొన్ని విషయాల్లో కంటిన్యూటీ ఉంటుంది, కొన్ని విషయాల్లో చేంజ్ ఉంటుంది. కానీ మోడీ మొదటి నుంచి కూడా పర్సనలైజ్డ్ డిప్లొమసీ నమ్మాడు. మోడీనే కాదు, చాలా స్ట్రాంగ్ మెన్కు ఉండే క్యారెక్టర్స్ ఇవే. మీకు ట్రంప్కు మోడీకి మధ్య ఈ పోలికలు కనబడతాయి. సో ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అన్నీ నేనే చేశాను, నేనే చేస్తాను, నా వల్లనే జరుగుతుంది, నన్ను చూసే జరుగుతుంది, ఈ ధోరణి స్ట్రాంగ్ లీడర్స్ అందరికీ ఉంటుంది. సో నరేంద్ర మోడీకి కూడా ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అంటే జిన్పింగ్తో తనకున్న స్నేహం భారత చైనా సంబంధాల్ని నిలబెడతాయనుకున్నారు. కానీ గల్వాన్లోయే జరిగింది. అంటే మోడీ జిన్పింగ్లు ఊయలలుగారు మహాబలిపురంలో. రాళ్లపై కూర్చొని రాళ్లలో రతనాలు ఉన్నాయనో మెసేజ్లు ఉన్నాయని మాట్లాడుకున్నారు. వుహాన్లో జరిగింది. గాల్వాన్ లోయలో మంచు కొండల్లో మన 20 మంది సైనికులు పొట్టన పెట్టుకున్నారు. సో ఏమైంది? మోడీ జిన్పింగ్ల ఉయ్యలుగిన డిప్లొమసీ. ఉయ్యలులో ఊగకూడదని అంటలేదు. మీరు గూగుల్లో ఇమేజెస్లో కొట్టండి, మోడీ జిన్పింగ్ అని కొట్టండి, వస్తుంది మహాబలిపురం విజువల్స్, వుహాన్ విజువల్స్. ఆ విజువల్ చూస్తే అబ్బా, మన ప్రైమ్ మినిస్టర్ జిన్పింగ్ చిన్ననాటి స్నేహితులు, ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్న చిన్ననాటి ముచ్చట్లు అనే భావన కలుగుతుంది. మీరు గూగుల్ ఇమేజెస్లో ఉంటుంది, ఆల్రెడీ వేసుకున్నాం. సో అందువల్ల మీకు ఇమేజెస్ చూడండి స్క్రీన్ పైన, మీకే అర్థమవుతుంది.
సో ఆ ఇమేజెస్ ఆ రకమైనటువంటి భావన కలగజేస్తాయి. తర్వాత మోడీ ట్రంప్ ఇక మామూలుగా లేదు, బీభత్సమే కదా అది. దోస్త్ మేరా దోస్త్ అంటూ మీకు అమెరికా నుంచి అహ్మదాబాద్ వరకు కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ నుంచి హౌడీ మోడీ వరకు జరిగినటువంటి మోడీ ట్రంప్ల స్నేహయాత్ర మామూలు స్నేహం కాదు కదా, దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ. కానీ అది ఏమైంది? ఐ లవ్ పాకిస్తాన్కు, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ, ఉక్రెయిన్ వార్ ఇస్ ఎ మోడీ వార్, ఆఖరికి మన H1B వీసాలకు $1,00,000 ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఇవే. పాకిస్తాన్కు యుద్ధ విమానాలు, మిగిలింది ఏంటి? భారతదేశానికి ఆంక్షలు, అవమానాలు. ఇలాంటి పరిస్థితి దారితీసింది మనం చూసాం కదా. అందువల్ల మోడీ నైబర్హుడ్ డిప్లొమసీ మీకు 2014లోనే పక్కనున్న ఇరుగు పొరుగు దేశాల నేతలందరినీ మోడీ ప్రమాణ స్వీకారం పిలిచాడు. దాన్ని నైబర్హుడ్ డిప్లొమసీ అంటారు. చాలా మంచి ఇనిషియేటివ్ కూడా, కాదని ఎవరు అన్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. నవాజ్ షరీఫ్ బర్త్డే రోజు ఆయన చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. నథింగ్, ముందు డిక్లేర్ విజిట్ కాదు, నేరుగా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు. ఎంత క్లోజ్ చూడండి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. అంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఘర్షణే, యుద్ధాలే. చూడు మోడీ చూడు అని నవాజ్ షరీఫ్ ఫ్రెండ్ ఒక బర్త్డే రోజు ఫ్రెండ్ ఇంటికి చెప్పకుండా వెళ్ళిందంటే ఎంత క్లోజ్ ఉంటే వెళ్తారు. నార్మల్గా వెళ్ళరు కదా, ఫోన్ చేశానే వెళ్తారు కదా. అందులో ప్రైమ్ మినిస్టర్స్ కదా, మనలాంటి వాళ్ళే చెప్పకుండా వెళ్ళాం. అందులో ప్రైమ్ మినిస్టర్ కదా, కానీ చెప్పకుండా వెళ్ళాడు. అన్షెడ్యూల్డ్ విజిట్, ఎక్కడా షెడ్యూల్ లేదు. నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేశారు. నవాజ్ షరీఫ్తో కలిసి ఆయన మనవరాలు పెళ్లికి వెళ్ళారు. నవాజ్ షరీఫ్ మాతృమూర్తికి పాదాభివందనం చేసి భారతీయ సాంస్కృతిక జీవన విలువల్ని ప్రదర్శించారు. ఇవన్నీ జరిగినాయి. ఏం జరిగిన తర్వాత మనకి ఏం మిగిలింది? యూరీలు, పుల్వామాలు, పహల్గాములు, ఇవి కదా మనకు మిగిలినాయి. సో ఇది మూడో ఉదాహరణ మీకు. ఇలా మోడీ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఎక్కడా హిట్ కావడం లేదు. ఇక పుటిన్తో నాలుగో ఉదాహరణ చెప్తాను. పుటిన్తో మామూలు ఫ్రెండ్షిప్ కాదు, అసలు దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని పుటిన్ మొహం మీద చెప్పేశాడు. ఇది అని చెప్పి మోడీని ప్రశంస, వరల్డ్ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్. సో పుటిన్కి ఇంత గట్టిగా చెప్పగలిగేవారు ఒక్క మోడీ ఒక్కరే అని. ఉక్రెయిన్ వెళ్ళాడు, రష్యా వెళ్ళారు. ఇక ఉక్రెయిన్ వార్ మోడీ ఆపుతున్నాడు. మోడీ ఆపేయగలిగేవారు ఈ ప్రపంచంలో ఒక్కరు యుద్ధాన్ని ఆపేది నరేంద్ర మోడీ తప్ప. సో ఆయనకు పుటిన్తో ఉన్న ఫ్రెండ్షిప్, జెలెన్స్కీతో ఉన్న ఫ్రెండ్షిప్, ట్రంప్తో ఉన్న ఫ్రెండ్షిప్, మ్యాక్రాన్తో ఉన్న ఫ్రెండ్షిప్, ఇంతమందితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అవుతుందని. కానీ ఫ్రెండ్షిప్ వల్ల వార్స్ ఆగవు. ట్రంప్ పుటిన్ల ఫ్రెండ్షిప్పే ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయింది. ఏం జరిగింది? అక్కడ సీన్ కట్ చేస్తే ఇలా ఉక్రెయిన్ పరిస్థితి డీల్ ఎక్కడుంది? చర్చలు ఎవరు హైజాక్ చేశారు? తుర్కీలో జరుగుతున్నాయి చర్చలు, ఇండియాలో జరుగుతున్నాయా? సో ఇక ఇది నా ఐదో ఉదాహరణ చెప్తాను మీకు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ మోడీకి మంచి ఫ్రెండ్. సౌదీ అరేబియా దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చింది. ఇక్కడేమో ఈ కుహనా లౌకికవాదులు, సూడో సెక్యులరిస్టులు మోడీని తిడుతుంటారు, యాంటీ ముస్లిం అంటారు. చూడండి, ముస్లిం రాజ్యాలు బ్రహ్మరథం పడుతున్నాయి నరేంద్ర మోడీకి. సౌదీ అరేబియా హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చింది. ఇది కదా మోడీ పర్సనలైజ్ డిప్లొమసీ, మోడీ స్టేచర్, విశ్వగురువు కదా అన్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? పాకిస్తాన్తో సౌదీ అరేబియా నాటో తరహా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పాకిస్తాన్ పైన దాడి జరిగితే అది తమ దేశం పైనే దాడి జరిగినట్టుగా సౌదీ అరేబియా భావిస్తుంది. మరి ఏమైంది మన పర్సనల్ డిప్లొమసీ? ఎన్ని ఉదాహరణలు ఇచ్చారు మీకు? 5 ఉదాహరణలు చెప్పాను. సో ఎక్కడైనా పర్సనలైజ్డ్ డిప్లొమసీ మనకు ఉపయోగపడదా? అందుకే పులకరింతలు దేశాంగ విధానాన్ని శాసించలేవు. దేశ వ్యూహాత్మక విధానాలు, దేశ సామర్థ్యము మాత్రమే నిర్మిస్తాయి అనటానికి ఇదొక ఉదాహరణ. సో ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ దేశాల్లో ఎన్నికలకు, రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చేమో, కానీ దేశానికి ప్రయోజనం ఇవ్వదు. ఈ దేశానికి ప్రయోజనం ఇవ్వాలంటే యువర్ స్ట్రెంగ్త్, ద పొజిషన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, నీ స్ట్రాటజిక్ డాక్ట్రిన్ ఏంటి, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉందా, వ్యూహాత్మక నీతిలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉందా, ఇవి కదా అల్టిమేట్గా డిసైడ్ చేసేటి.
పర్సనలైజ్ డిప్లొమసీ ఇది బిగ్ ఫెయిల్యూర్ అన్నదానికి ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చూపెట్టారు మీకు. Yes, sir. ఇక ఫైనల్గా ఎన్డీఏ ప్రభుత్వం అటు అమెరికా ఇటు చైనాల మధ్య ఊగిసలాడుతూ తెలివి తక్కువగా వ్యవహరిస్తోంది అంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. దాంతోపాటు ట్రంప్ ఆంక్షలతో మోదీ చైనా వైపు మళ్ళారు, అది అత్యంత ప్రమాదకరం అంటూ ఉంది కాంగ్రెస్. అమెరికా జబ్బు కంటే చైనా మందు అత్యంత ప్రమాదం అనేది కాంగ్రెస్ వాదన. ఏమంటారు సార్? ఇప్పుడు అమెరికా దూరమై చైనాకి ఏమి దగ్గరైనట్టు కనబడ్డా అమెరికాకి దూరం కాలే మొదటి పాయింట్. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ కొనబోతున్నారు అని. ఆల్రెడీ పత్తి పైన 11% దిగుమతి సుంకాన్ని తొలగించారు. సో అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ పెంచుకుంటున్నారు. మొదలు మోడీ అమెరికాకు దూరం కాలే, అమెరికా దూరం పెడుతోంది, ట్రంప్ దూరం పెడుతున్నాడు, కానీ మోడీ దగ్గర అవుతున్నాడు. సో అందువల్ల అమెరికాకు మోడీ ప్రభుత్వం ఏమీ దూరం కాలే, దగ్గర కావాలనే ప్రయత్నిస్తోంది. నిన్న కూడా మార్క్ రుబియో జయశంకర్ల మధ్య చర్చ జరిగాయి. లాస్ట్ డిసెంబర్ అంటే ట్రంప్ గెలిచి అధికారం చేపట్టక ముందు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు వెళ్ళాడు మన ఫారిన్ మినిస్టర్ అమెరికాకు. మన కామర్స్ మినిస్టర్ వెళ్ళాడు. అమెరికాకు చెందిన హై లెవెల్ కాంగ్రెస్ డెలిగేషన్ ఇండియాలో పర్యటిస్తోంది. సో అందువల్ల మొదలు ట్రంప్ మోడీని భారత్ను దూరం పెట్టాలని చూస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం అమెరికాకు దగ్గరవుదామనే చూస్తోంది. అందువల్ల అమెరికా జబ్బుకు చైనా మందనేమీ లేదు. కానీ అమెరికాకు ఒక సంకేతాన్ని ఇవ్వటానికి చైనా వైపుగా కాస్త మనం ఒరిగినట్టుగా కనబడింది. అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు 4 ఏళ్ళుగా అటెండ్ కాని మోడీ ఈసారి అటెండ్ అయ్యాడు. జిన్పింగ్ పుటిన్లతో గ్రూప్ ఫోటోలు చూశాం. కానీ ఇది వాస్తవంగా ఒక మంచి సంకేతాన్ని పంపదు. ఎందుకంటే పొజిషన్ స్ట్రెంగ్త్తో చేస్తే సంకేతం, ఇది పొజిషన్ వీక్నెస్తో చేసినట్టు కనబడుతుంది క్లియర్గా. అంటే అమెరికా విసిరి కొడితే చైనా రష్యాల వైపు పరుగు తీసినట్టుగా కనబడుతోంది. అందువల్ల పొజిషన్ స్ట్రెంగ్త్తో మన ఫారెన్ పాలసీ ఉండాలి, పొజిషన్ వీక్నెస్తో కాదు. అన్ఫార్చునేట్లీ ఇది పొజిషన్ వీక్నెస్తో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తోందంటే రోజు కాంగ్రెస్ను బీజేపీ విధానం ఏంటి, ప్రతి ఒక్కడు ప్రశ్నించిన ప్రతి ఒక్కడు చైనా ఏజెంట్. అది కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి రహస్య ఒప్పందం ఉంది. రాహుల్ గాంధీ చైనా ఏజెంటు, రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వర్ వరకు. ఇప్పుడు నేను కింద నా దగ్గర కామెంట్ పెడతారు చైనేశ్వర్ అని. నేనేం చైనాకు అనుకూలం, నేను ఎన్నోసార్లు విమర్శించిన. ఆ మానకొస్తే మోడీ హయాంలోనే భారత చైనా వాణిజ్యం చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగింది మోడీ హయాంలో. ఈవెన్ టుడే చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. 2014లో మోడీ అధికారంలోకి వస్తే ఈ 11 ఏళ్ల కాలంలో ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, గాల్వాన్లో ఇన్సిడెంట్, కోవిడ్ వచ్చాక కొద్ది రోజులు మినహాయిస్తే అత్యధిక కాలము మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్ చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా, నాట్ అమెరికా. మరి ఇప్పుడు ఏం చెప్పమంటుంది బీజేపీ వాళ్ళు, యాపిల్ నుంచి చైనా యాపిల్ రద్దు చేయడము, బాల్కనీ నుంచి చెడిపోయిన చైనా టీవీలో పడేస్తే చైనాని చెక్ చేసినట్టు అవుతుందా? సో చైనాతో బంధం మోడీ హయాంలోనే బలంగా ఉంది. కానీ ప్రతిపక్షాలను ప్రత్యర్థుల్ని చైనా ఏజెంట్లుగా చిత్రీకరిస్తున్నప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ? అందుకే నీవు చెప్పిన విధే నిరదాక్ష అని బీజేపీ భాషలో ఆన్సర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంది. అందుకే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నా మోడీ ఏమీ చేయడం లేదు. మోడీ 56 ఇంచుల ఛాతీ ఏమైంది, సో చైనాకు మోడీ ఎందుకు భయపడుతున్నాడు అనేటువంటి ఒక కౌంటర్ నెరేటివ్ను కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. ఆ కౌంటర్ నెరేటివ్లో భాగమే అమెరికా జబ్బుకు చైనా వందు అని. అంటే తాము చైనాకు వ్యతిరేకము, బీజేపీయే చైనాకు అనుకూలము, మోడీయే చైనాకు అనుకూలము, తాము చైనాను వ్యతిరేకించే అసలు శిష్యులు దేశభక్తులము అని ఒక భావన కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. అందువల్ల నెరేటివ్ బిల్డింగ్లో బీజేపీ చేస్తున్న దానికి ఒక కౌంటర్ నెరేటివ్గా అమెరికాతో రాజీ పడుతున్నాడు, చైనా అంటే భయపడుతున్నాడు మోడీ. కానీ అమెరికా చైనాలతో ధైర్యంగా ఎదుర్కోవాలి, అందువల్ల స్ట్రాంగ్ లీడర్ అంటే అది అని నరేంద్ర మోడీ విశ్వగురువు నెరేటివ్ని
నరేంద్ర మోడీ బీజేపీ స్ట్రాంగ్ లీడర్ నరేటివ్ను పంక్చర్ చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ మాటలు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.